నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఫస్ట్ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. సో భగవానుడు స్టార్ట్ చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని. ఆయన చెప్తున్నారు, అర్జున ఓ కౌంతేయ అని మొదలెడతారు. అంటే ఓ అర్జున, ఈ శరీరముని క్షేత్రము అంటారు. అట్లాగే ఈ శరీరాన్ని తెలుసుకున్న జీవుడు, అంటే మనము ఏ కాన్షియస్నెస్ వల్ల అయితే ఈ శరీరం నాది, ఈ హ్యాండ్ నాది, ఈ వస్తువు నాది అనే అనే నాలెడ్జ్ మనం ఎగ్జిబిట్ చేస్తామో, అలా తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటున్నారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. సో ఈ డిఫరెన్స్ తెలియడం చెప్తున్నారు. సో అంటే ఏంటి? శరీరము క్షేత్రము, లోపల ఉన్న ఆత్మ అనే కాన్షియస్నెస్ క్షేత్రజ్ఞుడు. సో ఆత్మ ఈజ్ నాట్ ఈక్వల్ టు శరీరం అని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ శరీరం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మ. సో మనం ఏంటి, నేనే ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను, ఈ ఇంటలెక్టే నేను, అన్ని నేను అనుకుంటూ ఉంటాం. బట్ ఆ ఏ కాన్షియస్నెస్ వల్ల అయితే మనం నేను అనుకుంటున్నామో అది అసలైన మన సెల్ఫ్ నేచర్. సో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసం ఏ జ్ఞానం కావాలో భగవానుడు ఇప్పుడు అది ఇవ్వబోతున్నారు ఈ అధ్యాయంలో. సో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే డిఫరెన్సియేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మ. సో ఆ డిఫరెన్సియేషన్ చెప్పడం కోసం భగవానుడు ఈ చాప్టర్ మొదలు పెట్టారు. ఇక్కడ క్షేత్రము అంటే ఏంటి? శరీరం. ఎందుకు శరీరాన్ని క్షేత్రం అంటున్నారు? క్షేత్రం అంటే ఒక ఫీల్డ్ లో ఒక ఫార్మర్ విత్తనాలు వేసి తర్వాత దాని నుంచి వచ్చేది రీప్ చేసుకుంటాడు. అట్లాగే ఈ జీవుడు కూడా ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్న యాక్షన్స్, కర్మల ఫలితాన్ని ఈ శరీరంతో అనుభవిస్తాడు. కాబట్టి ఈ శరీరాన్ని క్షేత్రము అంటున్నారు. అట్లాగే క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు. సో అందుకని క్షేత్రము క్షేత్రజ్ఞుడు డిఫరెంట్. సో ఆ క్షేత్రజ్ఞుడు నేనే అనుభవిస్తున్నా అనుకుంటున్నాడు, కానీ అది ఒక సాక్షి మాత్రమే నిజానికి. సో ఈ అండర్స్టాండింగ్ అంతా మనకి కావాలి. ఈ అండర్స్టాండింగ్ ఇప్పుడు భగవానుడు ఈ చాప్టర్ లో ఇవ్వబోతున్నారు. తెలుసుకుందామా ఏం చెప్తారు ఆయన. క్లీం కృష్ణాయ నమః.